హలో వెబ్ సిరీస్ లవర్స్. మండల మర్డర్స్ మర్దాని 2 డైరెక్టర్ గోపీపుత్రన్, మనన్ రావత్ల డైరెక్షన్లో వాణి కపూర్, సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా, శ్రియా బెల్గాంకర్లు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఇది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక మైథలాజికల్ టచ్ తో రన్ అయ్యే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా. ఒక్కో ఎపిసోడ్ 32 to 50 minutes డ్యూరేషన్ తో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సిరీస్ లో. టోటల్ రన్ టైం 5 hours 7 minutes. మహేందర్ జకర్ రాసిన ద బుచర్ ఆఫ్ బెనారస్ అనే బుక్ ని బేస్ చేసుకుని తీశారు ఈ వెబ్ సిరీస్ ను. ఉత్తరప్రదేశ్ ఏరియాలోని ఒక దట్టమైన అడవికి దగ్గరలో ఉన్న చరణ్ దాస్పూర్ లో 1952లో ఈ వెబ్ సిరీస్ కథ స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అయిన ఈ కథకి ప్రస్తుత కాలంలో జరుగుతున్న హత్యలకు ఏదైనా లింక్ ఉందా? రియా థామస్ అనే ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఒక సస్పెండ్ అయిన ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ తో కలిసి ఈ హత్యల వెనుకున్న మిస్టరీని సాల్వ్ చేయగలిగిందా? అసలు యస్త్ దేవత ఎవరు? తన పునర్జన్మ కోసం ఆయస్తిలు రుక్మిణి అనే మంత్రగత్య నాయకత్వంలో చేసిన రిచువల్ ఎందుకు విఫలమవుతుంది? ఈ కథకు పొలిటికల్ లీడర్ అనన్య భరద్వాజ్కు ఉన్న రిలేషన్ ఏంటి? సస్పెండెడ్ ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ అదృశ్యమైపోయిన తన మదర్ని కలుసుకున్నాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వెబ్ సిరీస్ కథ. కొన్ని వైలెంట్ సీన్స్ ఉన్నాయి, కొన్ని అబ్జెక్షనబుల్ సీన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సిరీస్ ను మీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడకుండా ఉంటేనే బెటర్. మెయిన్ గా ఈ వెబ్ సిరీస్ కథ పాలిటిక్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్, క్షుద్రశక్తులు అనే 4 ఎలిమెంట్స్ తో మిక్స్ అయి ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతుంటుంది. కానీ మిస్టరీ, క్రైమ్, సైకలాజికల్ జానరాస్ కి మైథాలజీ జానరాను కూడా మిక్స్ చేసి ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ కథను గందరగోళంగా తయారు చేశారు ఈ సిరీస్ మేకర్స్. వెబ్ సిరీస్ ఇనిషియల్ ఎపిసోడ్స్ సస్పెన్స్ తో చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ మాత్రం స్లో నెరేషన్ తో సాగుతూ లాగ్ గా అనిపించాయి. కాన్సన్ట్రేటెడ్ గా చూడకపోతే ఈ కథలో జిగ్జాగింగ్ గా వచ్చే టైమ్ లైన్స్ కూడా కన్ఫ్యూజన్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా అనిపించింది. కానీ క్లైమాక్స్ లో కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. అందుకే క్లైమాక్స్ కూడా నాకైతే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది. ఈ సిరీస్ లో చాలా క్యారెక్టర్స్ ఉన్నా ఆడియన్స్ మైండ్స్ లో ఆ క్యారెక్టర్స్ ని రిజిస్టర్ చేసిన విధానం బాగుంది. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లతో, ఎప్పటికప్పుడు కథలో కొత్తగా వచ్చే మలుపులతో, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో సాగిన ఈ వెబ్ సిరీస్ వావ్, అద్భుతమైన రేంజ్ లో అయితే లేదు కానీ ఓవరాల్ గా నాకైతే పర్లేదు, బానే ఉందనిపించింది. మైథాలజీని, క్రైమ్ డ్రామాని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి ఉండుంటే ఈ సిరీస్ ఇంకా బాగుండేదనిపించింది. డైరెక్టర్స్ డిజైన్ చేసుకున్న స్క్రీన్ ప్లేతో పాటు టేకింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా టెక్నికల్ గా, విజువల్ గా బ్రిలియంట్ గా ఉంది వెబ్ సిరీస్. రియా థామస్ గా వాణి కపూర్ ఎందుకు ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. విక్రమ్ సింగ్ గా వైభవ్ రాజ్ గుప్తా, అనన్య భరద్వాజ్ గా సుర్వీన్ చావ్లా, రుక్మిణిగా శ్రియా బెల్గాంకర్లతో పాటు మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ అంతా తమ తమ రోల్స్ కి 100% జస్టిస్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉన్న ఈ వెబ్ సిరీస్ ను మీరు లో ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే పర్లేదు, బానే ఉందనిపిస్తుంది. మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ ఏం కాదు కానీ సైకలాజికల్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామాలు, మైథలాజికల్ జానరా మూవీస్ నచ్చేవాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.